కడప జిల్లాలో టీడీపీ నాయకులు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో అందించిన పథకాలను ప్రజలకు వివరిస్తున్నామని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు హరిప్రసాద్ అన్నారు. కడప 44వ డివిజన్లో డోర్ టు డోర్ తిరిగి సూపర్ 6 పథకాల అమలు వివరించారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో హరిప్రసాద్తో మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కడప నగరంలోని 44వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ ఉన్నారు. ఆయన నడిచిన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ మీరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది? ప్రజలకు ఏమని వివరిస్తున్నారు మీరు? ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో సంక్షేమ విజయాలన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయి. ఎన్టీఆర్ భరోసా, సామాజిక పెన్షన్లు ప్రతి నెల 4,000 నుంచి 15,000 వరకు, అంటే వికలాంగులకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తల్లికి వందనం. ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే 5 మంది కానీ 6 మంది కానీ 9 మంది కానీ అందరికి కూడా వాళ్ళకు కూడా డబ్బులు పడతా ఉన్నాయి, 15,000 రూపాయల చొప్పున. అదేవిధంగా దీపము ప్రవేశపెట్టింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. చాలా మంది ఆడబిడ్డలు ఇళ్లలో కష్టాలు పడకూడదు, బొగ్గు పువ్వులతో వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోకూడదు అనే ఉద్దేశంతో ఆ దినం దీపం ప్రవేశపెట్టి అందరికి కూడా గ్యాసులు ఇవ్వడం జరిగింది. ఈ దినం ప్రతి ఒక్కరికి కూడా 3 గ్యాసులు ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా స్త్రీశక్తి మహిళలు అంటే సోదరీమణులు ఎక్కడికి పోవాలన్నా బస్సులో కూడా ఫ్రీ. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మగారిలో పోవాలన్నా, దేవాలయాలు పోవాలన్నా, మసీదులు పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా ఒక భరోసా కల్పించినాడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా మీరు తిరగొచ్చు అని చెప్పి కూడా బస్సుల్లో కూడా తిరుగుతున్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్ సేవలకు వాళ్ళకు కూడా సంవత్సరం 15,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు గతంలో దుర్మార్గుడు క్యాంటీన్లన్నీ కూడా తీసేసడం మనం అందరం చూసాం. మేము కూడా రోడ్లమ్మడి ధర్నాలు చేసాం. మున్సిపల్ ఆఫీస్ కాడ ఎంతో చాలా మంది పేదవాళ్ళు హాస్పిటల్ పోయి వచ్చిన వాళ్ళంతా తింటా ఉంటారు. అప్పుడు అది పగలగొట్టి అప్పుడున్న ఎమ్మెల్యే గారు, ఆయన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఆక్యుపై చేసి అది ఏదో పెట్రోల్ బంక్ అని చెప్పి ఇప్పుడు వాళ్ళే నడుపుతున్నారని అంటున్నారు. అదేవిధంగా పేదలకు 5 లక్షల ఇండ్లు రెడీగా ఉన్నాయి. మీరు ఇది అయిపోతానే రెడీగా వాళ్ళకి అందరికి కూడా ప్రతి పేదవాడికి అందే విధంగా మేము చూస్తాం. తప్పకుండా పేదవాడు అంటున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేస్తున్నారంటే బడ్జెట్ కూడా లేకపోయినా ఎన్నో ఇబ్బందులున్నా గత ప్రభుత్వం చేసిన అరాచకాలకు పూర్తిగా అప్పులు పాలైన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచిగా చేయాలి, ప్రజలందరూ బాగుండాలి. అదేవిధంగా నిరుద్యోగ సమస్య అనేది ఉండకూడదని చెప్పి ఈ దినం దేశంలోనే కాదు విదేశాలు కూడా మా నాయకులు నారా లోకేష్ రష్యాకు పోయి వచ్చాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక రాష్ట్రానికి దేశానికి పోయి వచ్చాడు. అంటే అక్కడ కూడా పెట్టుబడులను ఆకర్షించేదానికి మేము సులభతరం చేశాం. మా పిల్లలకు ఇవ్వాలా, ఎక్కడ ఇండస్ట్రీ పెడితే అక్కడ వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ముందు చూపుతో చేస్తున్న నాయకుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పి సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళులాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పాలనను అందిస్తున్నారని చెప్పి ఇంటింటికి డోర్ టు డోర్ టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తా ఉంటే ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తామని చెప్పి రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి తీరుతామని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదరాబాద్ షబ్బీర్, మెట్రో టీవీ, ఉమ్మడి కడప జిల్లా.